అమ్మరు మేము సాంగ్ తీసాం కదండి, థైలాండ్ వెళ్ళినాం, రొమాంటిక్ సాంగ్ తీసాం. రొమాంటిక్ సాంగ్ కూడా భయ్ ఇక్కడైతే ఎవరు షూటింగ్ చేయలేదంట భయ్య అంటాడు. ఇక్కడ కూడా షూటింగ్ ఎవరు చేయని లొకేషన్ ఎందుకు? ఎవరు చేయలేదు కూడా కాదు, ఎవరు చేయలేరు. ఐలాండ్ అంటే ఒక చిన్న ఐలాండ్ అలాంటి వాటికి వెళ్ళి దింపేవాడు. అంటే ఇంక యాక్టర్స్ ఇంక ఇచ్చాం కదా అని కాదు. యాక్చువల్లీ ఏంటంటే అది ఇంతే ప్లేస్ ఉంటుంది. ఆ అంత ప్లేస్ లో ఓన్లీ కొంచెం సేపే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా ఓపెన్ ఉంటుంది. దాని తర్వాత అది క్లోజ్ అయిపోద్ది వాటర్ తోటి. ఆ ప్లేస్ లో మేము వెళ్ళి షూట్ చేసాం. డైరెక్టర్స్ హీరో అనేసరికి ఆ మాట ఇంకా డైరెక్టర్ ఎలా పడితే అలాగా పాపం డైరెక్టర్ ఒకళ్ళు సరెండర్ అయిపోతారని చెప్పి దారుణం. సర్లే ఇంకా మనం కూడా అక్కడక్కడ చాపేసుకుని అక్కడ పడుకోవడం. ఫుడ్ లేదు, ఏమి దొరకట్లేదు. ఇక్కడ స్టక్ అయిపోయాం మనం ఒక ఐలాండ్ లో. చాలా సార్లు షూటింగ్ పిక్నిక్ లో ఉంది, పిక్నిక్ లో ఉంది అంటే అర్థమయ్యేది కాదు. అప్పుడు అర్థమైపోయింది సర్వైవల్ స్కిల్స్. ఐలాండ్ లో ఐలాండ్ కి ఐలాండ్ మనం వెళ్ళింది. డ్రీమ్ విత్ ఇన్ డ్రీమ్ విత్ ఇన్ ఇన్సెప్షన్ సినిమా. మేము షూట్ చేసిన మొత్తం సాంగ్ 7 hours ఫినిష్ చేస్తాం. ఎందుకంటే మేము 3 రోజులు తీసాం సాంగ్. కానీ ఆల్మోస్ట్ హాఫ్ డే వర్షం పైన పడుతుండేది. పొద్దున స్టార్ట్ అవుతుంది వర్షం, మధ్యాహ్నం పడుతుంది. మేము మధ్య వర్షం ఆగుతుంది చూసారు ఎప్పుడైనా 5 నిమిషాలు అలా గ్యాప్. 5 నిమిషాలు స్టార్ట్ చేసుకుని ఆ గ్యాప్ లో షూటింగ్ చేసాం. అక్కడ ఏం కుదురుతుందో అది వాట్ ఎవర్ హ్యాపెన్ వి డిడ్. బట్ హ్యాట్స్ ఆఫ్ టు రాజసుందరం మాస్టర్. ఆయన అన్ని సినిమా అన్ని సాంగ్ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల అది సాధ్యమైంది. కానీ ఇంపాసిబుల్ లేకపోతే సాంగ్ ఎప్పుడు ఏదో ప్యాచ్ పడి మళ్ళీ ఇక్కడ రీషూట్ అప్పుడు సాంగ్ కూడా మంచిగా రీచ్ అయ్యింది. సాంగ్ బాగా రీచ్ అయింది. ఇక్కడ కూడా నాకు తెలిసి చాలా అద్భుతంగా రీచ్ అయింది. మామూలుగా అందరూ అంటే చాలా రోజుల తర్వాత ఈ జోనర్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎక్స్పీరియన్స్ చేయడం. థియేటర్లో అయితే నాకు తెలిసి వాళ్ళందరికీ మంచి ఎక్స్పీరియన్స్ చూసేవాళ్ళు. మన సినిమా విజువల్ గా కానీ, కథ పరంగా, కంటెంట్ పరంగా కానీ, ఎట్ ది సేమ్ టైం సౌండింగ్, ఈవెన్ మన చైతన్ గారు ఇచ్చిన సౌండింగ్ కూడా ఈ సినిమాకి చాలా హైలైట్ అవబోతుంది. అండ్ ఆఫ్ కోర్స్ అనుపమ ఒక సర్ప్రైజ్ ట్రైలర్ లో తన పర్ఫార్మెన్స్ కానీ, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. అవును, ఇంకా చాలా ఒక 10 మంది 25 మందిని గాలి ఎగిరేసింది. అనుపమ అనగానే దొండకాయ బెండకాయ అనుపమ నా గుండెకాయ అంటారు కదా, వాళ్ళందరూ గుండెకాయలు అదురుతాయి. ఏంటండి అలా చెప్తున్నారు? మరి అంతే కదా. మరి ఆ షార్ట్ చూడగానే ఆల్మోస్ట్ మీ వాళ్ళందరూ పాపం ఓన్లీ ఐ యామ్ ఇన్ దట్ ఫిల్మ్. ఇట్స్ జస్ట్ లైక్ నేను ఎవరికి పాపం. కానీ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఐ గెట్ ఎక్సైటెడ్. నాకు చాలా ఇష్టం అలాంటి చేయడం. ఇప్పటివరకు మీది ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ పర్ఫార్మ్ చేయలేదు. అండ్ నాకు యాక్చువల్లీ హారర్ మూవీస్ అంటే చాలా 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 ఇష్టం. చిన్నప్పుడు వెన్ ఐ వాస్ లైక్ 3-year-old 4-year-old కిడ్, నో బేబీ, ఆ టైంలో HBO అండ్ స్టార్ మూవీస్ లో ఫ్రైడే midnight 11:30 కలా అలా హారర్ మూవీస్ వస్తాయి. సో అమ్మ నాన్న పడుకునేటప్పుడు నేను హాల్లో సినిమా చూసి లైట్ అంతా ఆఫ్ చేసుకుని లైక్ ఐ కమ్ అండ్ స్లీప్ అట్ అరౌండ్ 1 o'clock 2 o'clock ఆ టైంలో. సో చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం హారర్ ఫిల్మ్స్ అంటే. వాళ్ళ ఇంట్లో మదర్ ఫాదర్ పడుకున్న తర్వాత వాళ్ళు టెందటి అంటే అది డేర్ ఉన్నారు అదే చిన్నప్పుడు కూర్చొని. నేను చిన్నప్పుడు మా ఇంట్లో హోమ్ టైంలో మా అమ్మ నాన్న పడుకున్న తర్వాత ఆ టైంలో మనం రొమాంటిక్ మూవీస్ చూసాం. నేను చూసాను కదా. మీరు మాత్రమా? డైరెక్టర్ గారు అసలు నేను చెప్పిన గుడ్ బై. ఇలాంటి సెగ్మెంట్ ఇంట్లో కూడా చేయకూడదు. ఆవిడకి హర్రర్ అంటే ఇంట్రెస్ట్ అనేది మాకు కూడా ఆ రోజు మన షూటింగ్ అప్పుడే ఆ బిల్డింగ్ లో సూసైడ్ చేసుకున్నారనే ఇన్సిడెంట్ మాకు తెలిసినప్పుడు మేము అవునా అని చిన్న జంతు ఆవిడేమో అవునా అని ఎక్సైటింగ్ అడుగుతుంది ఎలా జరిగింది ఏంటి. వెళ్ళలేదు. ఐ జస్ట్ హావ్ నాట్ లైక్ అది ఇంకా ఎక్సైటింగ్ అన్నమాట. లైక్ ఫర్ షూటింగ్ ఆల్సో ఇట్స్ లైక్ యాక్చువల్లీ జరిగింది ఇలాంటి ఏదో ఒకటి ఇక్కడ అండ్ సమ్ స్పిరిట్. ఓకే, హౌ డస్ ఇట్ ఫీల్ అన్న ఫీలింగ్ ఉండేది. కాదు మీకు చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేదండి హారర్ లో? ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటంటే నేను చిన్నప్పుడు ఈవిల్ డెడ్ ఇలాంటి సినిమా కూడా నేను పక్కన 5 ఫ్రెండ్స్ పక్కన 5 కజిన్స్ పెట్టుకొని అప్పుడు చూసేవాడిని. నిజంగా నాకు తనలాగా ధైర్యంగా ఒకళ్ళే కూర్చొని అందరూ అది కూడా పడుకున్న తర్వాత ధైర్యంగా చూడాలంటే హారర్ కి అదొక గట్స్ ఉండాలి. నేను ఎప్పుడో 5 ఫ్రెండ్స్ పక్కన రే ఏంట్రా ఏం జరుగుతుంది అలా ఈవిల్ డెడ్ సినిమా. చిన్నప్పుడు ఏంటన్నా ఇప్పటికీ కూడా నైట్ అయితే
జస్ట్ మనం పాట పాడడానికి వెళ్తే ఇంకో పాట పాడుకుంటూ వెళ్ళాలి, లేకపోతే ఏదో చిన్న తెలియని భయం. నాకు ఒకే ఒకసారి ఒక But horror that is the movie best చూసి part. భయం వస్తుంది. ఒకే ఒకసారి నాకు భయం వచ్చింది. అంటే అది ప్రాపర్ హారర్ కూడా కదా, మమ్మీ రిటర్న్స్ అనుకుంటా, మమ్మీ రిటర్న్స్, ఐ డోంట్ నో విచ్ వన్ ఆఫ్ దట్. పురుగులు వస్తాయి. అదే అంతే. దానిలో ఒక సీన్ ఉంటది, ఒక టనల్ లాంటి దానిలో ఒకడు వెళ్తాడు, వాడు స్పెక్స్ కింద పడిపోయి వాడికి కనిపించదు. సో ఏదో గోస్ట్ ఉంటే వాడికి తెలియదు ఆ మమ్మీ ఈజ్ బిహైండ్ అని. ఆ సీన్ చూసి బయట ఏదో ఆడుకోవడానికి ఐ వెంట్ ఫర్ ప్లేయింగ్ ఆర్ సంథింగ్, అప్పుడు ఐ వాస్ టర్నింగ్ అరౌండ్ అండ్ సీయింగ్ ఇఫ్ హీస్ దేర్. బికాస్ గ్లాసెస్, నాకు ఆ టైంలో గ్లాసెస్ ఉండే, సో లైక్ ఐ నో హౌ ఇట్ ఇస్ టు ఫీల్ లైక్ బ్లరీ విషన్ లో ఎలా ఉంటుందని. మూవీ ఎక్స్పీరియన్స్ ఒకటి పొలాచి షూటింగ్కి వెళ్తే అండి, అక్కడ అజిత్ గారి సినిమా రిలీజ్ అవుతుంది, ముందు రోజు ఫ్యాన్స్ వేస్తారు, క్రేజ్ మామూలుగా ఉండదు ఇక్కడ, అది ఇది అని తీసుకెళ్ళారు. 10:30, 11కి తీసుకెళ్లారు, బాక్స్ రాలేదంట. బాక్స్ రాలేదని ఇందాక చెప్పి అహంబల సినిమా వేసారు. అహమృత్యు కాదు అదే అహంబల్ ఆ సినిమా అయితే ఇంకా ఆల్మోస్ట్ గుండె అయిపోయేది. చాలాసార్లు నేను అసలుకి నానా రకాల బూతులు తిట్టాను ఆ డైరెక్టర్ని. మిమ్మల్ని తిడతారు అనుకోండి ఇప్పుడు చూస్తే. Annabelle కన్నా scary Chucky is the scariest one. మీరు అది ఏమో చూసారా? నాకు డోర్ తీసేటప్పుడు కూడా తిట్టేస్తున్నా, ఎందుకురా సౌండ్ వేసావు, డోర్ మామూలుగా తీయచ్చు కదరా. మాకు Chucky is really scary. ఆర్టిస్ట్ నేను చెప్పం కానీ మాకు ఒక హోటల్లో ఒక ఆర్టిస్ట్తో ఒక చిన్న ఇన్సిడెంట్. పడుకునే ముందు అతను బెడ్ మీద నేను పడుకుంటున్నాను మీరు అందరూ పడుకోండి అనేవాడు. ఎవరితో అన్నా చెప్తున్నావు, మన ఇద్దరమే కదా ఉంది ఇక్కడ అంటే, చుట్టూ దెయ్యాలు ఉంటాయి భయ, వాటికి చెప్పి పడుకోవాలనేవాడు. ఇదేంటి ఆర్టిస్ట్ పేరు చెప్పకూడదు అంటే అదే అనుకుంటా. అంటే ఆటోమేటిక్గా ఆ మాట అన్నప్పుడు ఫస్ట్ ఇతని మీద భయం వేస్తుంది కదా. ఆ పడుకున్నంతసేపు నేను తర్వాత రూమే మారాను అతని వల్ల. అలాంటి ఆర్టిస్ట్ అనమాట, నీకు తర్వాత చెప్తా. నాకు యాక్చువల్లీ తనికెళ్ళ వరుణ్ గారు ఆయన రాసిన ఒక షార్ట్ స్టోరీకి ఆయనకి ఏదో ప్రైజ్ వచ్చిందంట, చాలా వెరీ షార్ట్ స్టోరీ. అది చెప్పారనమాట, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఏంటంటే ఇద్దరు ట్రైన్లో వెళ్తుంటారు, ఇద్దరు ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే ఒకడు అడుగుతాడు పక్కనోడిని, ఏమండి మీరు దయ్యాలని నమ్ముతారా అని. నేనా నమ్మను అంటాడు. కట్ చేస్తే ట్రైన్ టనల్లోకి పాస్ అవుద్ది. టనల్ నుంచి బయటికి రాగానే నమ్మనని చెప్పినోడు ఉండడు. అంతే అంతే షార్ట్ స్టోరీ. ఇక్కడే కథ ఉంది. అది part two. మీ లైఫ్ లో ఎప్పుడైనా రియల్ గా చూసారండి ఆ ఫేస్ చేసిన ఎప్పుడు వద్దాం మనం చిన్న ఇన్సిడెంట్ కూడా? అలాంటి చోట అలాంటి ఉండేనండి, దాని చుట్టుపక్కల కూడా వెళ్ళేవాళ్ళు కాదు. ఎవడో చూసాడని మనకు చెప్పడం వల్ల మనం ఆ భయంతో ఉండడం తప్ప ఎవడో చూస్తున్నాడు. అది నేను నిజంగా నేను ఒక పాయింట్ వరకు నేను హారర్ సినిమా కూడా చూసాను కాదు, నేను చెప్పడం కూడా ఇష్టపడలా. నాకు యాక్చువల్లీ కౌశిక్ కథ చెప్పినప్పుడు కూడా నేను హారర్ లాగా ఒక ఏదో కొత్త స్పేస్లో ఉండింది. హారర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం ఒక థ్రిల్లర్, మన సినిమాలో ఒక మంచి కాంటెంట్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. సో నాకు ఆ ఫ్లో బాగా నచ్చింది. సో ఇంట్రెస్టింగ్ అనిపించేసాక నాకు హారర్ సినిమాలు ఎవరైనా చెప్పారు అనుకున్న ముందు వద్దురా బాబు అసలు వన్ డిస్టెన్స్ నేరేషన్ అయిపోయినాక మనోడు చేసిన భయం వేస్తుంది కదండి. ఇలాగా సువర్ణమాయ Voice వింటే నాకు ఇప్పుడు కూడా భయం వేస్తుంది. ఒక చిన్న లైన్ ఇంకా చెప్పు. నాకు ఎక్కువ భయం ఎక్కడ ఒక చిన్న లైన్ మొత్తం లైనే చెప్పిద్దాం. చెప్పు బ్రో. సువర్ణమాయ రేడియో ఆ టోన్ తో చెప్తే వినేటప్పుడు భయం వచ్చింది. ట్రైలర్ లో ఉన్న స్వర్ణమాయ వాయిస్ చాలా బాగుంది అంటున్నారు. అది ఎందుకంటే వాళ్ళు ఈయన వాయిస్ వినలేదు, ఇంకా వాళ్ళకి తెలియదు ఎక్కడి నుంచి అది వచ్చింది కదా. నువ్వు ఒకసారి సువర్ణమాయ అది డైలాగ్ చెప్పాలి, ఇంట్రడక్షన్. సువర్ణమాయ ఆఫీస్కి వెళ్ళినప్పుడు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు కూడా చెప్పాడు. అమ్మ బాబాయ్, నా మైండ్ లో అయితే మీరు నమ్మరు, కరెక్ట్ క్లైమాక్స్ కి చాలా రేర్ అది కరెంట్ అనేది పోదు. జూబ్లీ హిల్స్ లో కరెంట్ పోవడం అనేది చాలా రేర్. సడన్ గా సినిమా అంతా అయిపోతుంది, లాస్ట్